గంజాయి బ్లేడ్ బ్యాచ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ లాగడాలు వాటిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అనిత సమాధానమిచ్చారు. 5 ఏళ్లలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై జగన్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారన్నారు ఆమె. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 7 సార్లు సమీక్ష నిర్వహించారన్నారు. గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. 5 నెలల్లో 25,000 కిలోల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లుగా చెప్పారు. వారి ఆస్తులు సైతం జప్తు చేసేలాగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గంజాయిని కట్టడి చేసే అంశంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని స్పీకర్ను కోరారు. ఈ సమావేశాల్లో లేదా వచ్చే సమావేశాల్లోనైనా చర్చిద్దామని చెప్పారు. అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. గాంజాకి మేము వచ్చింది ఇమ్మీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. దగ్గర 469 మందిని స్టాఫ్ అలోకేట్ చేశాం అధ్యక్ష. అదే విధంగా సుమారుగా దానికి స్పెషల్ గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళకి స్పెషల్ గా బడ్జెట్ ఏర్పాటు చేశాం. ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సెపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి, సర్వాధికారాలు ఇచ్చి ఈరోజు గాంజాని అరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే, నాకు తెలిసి 5 నెలల కాలంలో దగ్గర 7 సార్లు గంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష.